Welcome to Hybis Conversations. My name is Suresh Kochatan. Usually when businessmen start out, they have a family background of business. But somebody whose parents were teachers decided to get into the world of business and then succeeded in it. Coming from the coastal town of Machilipatnam, Sri Dora Raju moved into Hyderabad to work with Shriram, the finance company, which also delves into various other products, including insurance. After working for a few years, the entrepreneurial bug bit him. He decided to start a sweet shop. Why a sweet shop? Well, we will find out from him. And why that name was called Olive. Sridhara Raju succeeded because he was perseverant. At one point in time, he actually wanted to give up, but then he decided to stay on. And today, 12 years later, that brand with 6 outlets in Hyderabad is a force to reckon with. Welcome to the show, Dora Raju. Namaskaram. సార్ మీ ఇంట్రొడక్షన్లో కూడా చెప్పాను ఇప్పుడు అది మీరు మచిలీపట్నం నుంచి వచ్చారు. ఆ టౌన్ నుంచి వచ్చి అక్కడ తెలిసిన మటుకు మనకు బందర్ లడ్డు అని ఫస్ట్ టర్మ్ అక్కడే వస్తుంది, హల్వా బందర్ లడ్డు వస్తుంది. కానీ మీరు హైదరాబాద్కి రావడం ఎందుకంటే మీ పేరెంట్స్ టీచర్స్, ఐ థింక్ ఫాదర్ వాజ్ అ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్, మీ మదర్ తెలుగు టీచర్. అట్లా ఉన్నప్పుడు మీకు బిజినెస్ బ్యాక్గ్రౌండ్ లేకుండా మీరు హైదరాబాద్కి వచ్చిన తర్వాత సో యువర్ ఎర్లీ డేస్ మీరు మచిలీపట్నం నుంచి స్టార్ట్ చేద్దాం మనం. అక్కడ మీ బ్యాక్గ్రౌండ్ అక్కడ ఏం జరిగింది, మీరు స్కూలింగ్ అంతా అక్కడ చేశారు, కొంచెం మీ ఫ్యామిలీ డీటెయిల్స్ కొంచెం చెప్తారా? అంటే బేసికల్గా మా మదర్ గవర్నమెంట్ టీచర్ అండి, తెలుగు టీచర్. మా ఫాదర్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్, ఆయన కూడా గవర్నమెంట్. సో బోత్ ఆర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. మా ఎడ్యుకేషన్ అంతా కూడా మచిలీపట్నంలో జరిగింది. ఆ ఎడ్యుకేషన్ ఏ ఊరన్నా వెళ్ళగానే మీ ఊరు నుంచి బందర్ లడ్డు తెచ్చావా, లేకపోతే మీ హల్వా బాగుంటుంది కదా అన్నాడు. అంటే మమ్మల్ని పలకరించడం మానేసి మేమేం తెచ్చామా అని ఎదురు చూసేవాళ్ళు వాళ్ళు. సో అది మాకు ఒక రకంగా గ్రేట్గా ఫీల్ అయ్యేవాళ్ళం. సో బందర్ నుంచి వెళ్తున్నాము అంటే బందర్ లడ్డు పట్టుకెళ్ళాలి, లేకపోతే హల్వా పట్టుకెళ్ళాలి, ఎక్కడికైనా వెళ్తే కానీ మమ్మల్ని మనుషులుగా గుర్తించేవాళ్ళు కాదు అప్పుడు. సో అట్లా మాకు అలవాటు అయిపోయిందనమాట. అంటే ఒక స్వీట్కి బందరోళ్ళే ఒక బ్రాండ్ అంబాసిడర్గా అలవాటు అయిపోయింది. సో ఎక్కడికి వెళ్ళినా కూడా ఆదరణ ఉండేది మాకు. సో మీరు మళ్ళీ హైదరాబాద్కి ఎందుకు వచ్చారు? అక్కడి నుంచి మచిలీపట్నం నుంచి హైదరాబాద్కి రావడం ఎందుకు జరిగింది? అంటే నేను జాబ్ అంటే జాబ్ రీత్యా ఫస్ట్ వైజాగ్లో జాబ్ చేసేవాడిని. అక్కడి నుంచి శ్రీరామ్ గ్రూప్లో పనిచేసేవాడిని. అక్కడి నుంచి నిజామాబాద్కి ట్రాన్స్ఫర్ అయింది. నిజామాబాద్ నుంచి మళ్ళీ హైదరాబాద్కి వచ్చాను. హైదరాబాద్లో శ్రీరామ్లో పనిచేస్తుండేవాడిని. ఆ విధంగా నా జాబ్ జర్నీ ఉంది. ఒక మార్కెటింగ్ ఫీల్డ్ నుంచి, సేల్స్ అండ్ మార్కెటింగ్ ఫీల్డ్ నుంచి మీ ఓన్ బిజినెస్ పెట్టుకోవాలని మీకు ఐడియా ఎక్కడి నుంచి వచ్చింది సార్? అంటే నేను అప్పుడు శ్రీరామ్లో అసిస్టెంట్ జనరల్ మేనేజర్గా పనిచేస్తుండేవాడిని అండి. మా మిత్రుడికి ఒక మిఠాయి షాప్ ఉంది. నేను రెగ్యులర్గా అతని దగ్గరికి వెళ్తుండేవాడిని. ఆయనే నాకు ఇన్స్పిరేషన్ అండి ఈ మిఠాయి రంగంలో రావడానికి. అంటే ఆయన తయారు చేసే మిఠాయిలు రంగు లేకుండా, లేకపోతే ఎటువంటి అడల్ట్రేషన్ కానీ అలాంటివి లేకుండా ఆయన తయారు చేయడం చూసి ఇన్స్పైర్ అయ్యాను అనమాట. సో ఆయన స్ఫూర్తితోనే నేను ఈ రంగంలోకి వచ్చాను. అంటే ఒక 80, నేను విన్నాను, మీ కరెక్ట్గా చెప్పండి, అది మీరు యూ కెన్ కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, 80 స్క్వేర్ ఫీట్ చిన్న షాప్ నుంచి స్టార్ట్ చేశారు మీరు. అవునండి. ఈ ఆలివ్ అని పేరు ఎందుకు పెట్టుకున్నారు? ఎందుకంటే స్వీట్ షాప్ యూజువల్లీ చూస్తే ఏం చేస్తారంటే స్వీట్ షాప్ ఓనర్ పేరు పెడతారు. ఇప్పుడు పుల్లారెడ్డి కానివ్వండి, కేశవరెడ్డి కానివ్వండి, దాదూస్ కానివ్వండి, వీళ్ళందరూ వాళ్ళ ఫ్యామిలీ నేమ్ ఇంకాపరేట్ చేస్తారు బ్రాండ్లో. దానికి రీజన్ ఒకటి ఉంటుంది, ఏమీ వాళ్ళ పర్సనల్ కాన్ఫిడెన్స్ దాంట్లో వస్తుంది. కానీ మీరు మీ ఫ్యామిలీ పేరు ఏం పెట్టకుండా డైరెక్ట్గా ఆలివ్ అని ఒక పేరు ఎందుకు పెట్టి ఎక్కడి నుంచి వచ్చిందండి? సహజంగా నేను ప్రకృతి ప్రేమికుడినండి. గ్రీన్కి ఆల్టర్నేటివ్ నేమ్ ఏముందా అని ఎతికాను అనమాట. ఆ విధంగా ఎతకడంతో ఏమైందంటే ఆలివ్ అనే పదం కనిపించింది. ఉద్యోగం చేసినప్పుడే చూసుకున్న పేరు చూసుకొని, సో ఆలివ్ ఇస్ ది బెస్ట్ అనుకొని నా షాపుకి ఫస్ట్ ఆలివ్ మిఠాయి అని పేరు పెట్టడం జరిగింది. ఓకే. కానీ ఆలివ్ ఇప్పుడు చూస్తే దానికి ఒక గ్రీన్ కొనోటేషన్ కూడా ఉంది. ఆలివ్ ఫుడ్లో యూజ్ చేస్తారు చాలా మటుకు. దానికి ఒక బైబిల్లో కూడా రెఫరెన్స్ ఉంటుంది చాలా మటుకు. అంటే ఏంటంటే ఆలివ్ అనేది ఇట్స్ ఎ హోలీ నేమ్, బైబిల్లో ఉంది. ఒక పవిత్రమైనటువంటి చెట్టు ఆలివ్ చెట్టు. దానివల్ల దాదాపు 100కు పైగా ఔషధ ప్రయోజనాలు ఉన్నాయి. అండ్ ఎవర్ గ్రీన్ ట్రీ. ఆ ట్రీ ఎప్పుడు కూడా ఆకులు
కలర్ చేంజ్ అవ్వండి, ఎప్పుడు చూసినా ఆకులన్నీ చెట్టు కూడా మొత్తం పచ్చగా ఉంటుందన్నమాట. సో అంతటి విలువైనటువంటి చెట్టు అది. సో మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ నేను అనుకుంటాను ఒక 2 సంవత్సరాల తర్వాత నేను ఎక్కడ చదివాను, మీరు ఈ బిజినెస్ బాగా నడవలేదు, అప్పుడు లాస్ట్లో వెళ్ళింది. ఒక టైంకి మీ ఫ్యామిలీ వాళ్ళు కూడా అబ్జెక్ట్ చేసి ఉంటారు. అప్పుడు మీరు శ్రీరామ్ గ్రూప్లో పనిచేసినప్పుడు బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళకి కొంచెం అబ్జెక్షన్ ఉండేనా వాళ్ళ తరఫు నుంచి, మీరు బిజినెస్ ఎందుకు స్టార్ట్ చేశారు, ఉద్యోగం చేసుకోండి అని? అంటే ఇట్స్ ట్రూ అండి. అంటే దాదాపు శ్రీరామ్ సంస్థలో పనిచేసినంతకాలం చాలా సంస్థ పట్ల ప్రేమతో అభిమానంతో పనిచేసేవాడిని. సంస్థలో నా బాసులు అందరూ కూడా నన్ను చాలా అభిమానంగా చూసుకునేవాళ్ళు. సంస్థ నుంచి రావటం వాళ్ళకి ఇష్టం లేదు, నాకు ఇష్టం లేదు. కానీ నాకున్న ఈ ఇంట్రెస్ట్ వల్ల నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ 2 ఇయర్స్లో దాదాపు 15 లక్షల పైగా నష్టపోయానండి. అప్పుడు ఇంట్లో వాళ్ళు నుంచి కూడా బాగా అంటే ఎందుకులే మనం జాబ్ చేసుకుందాం అన్నారు. అలాగే మా సంస్థ కూడా చాలా సాధారణంగా తిరిగి నన్ను తీసుకోవడానికి సిద్ధపడి రెడీ అవ్వడం జరిగింది. అది చాలా హ్యాపీ థింగ్. సో సంస్థలోకి వెళ్ళిపోదాం అనుకున్నాను. మళ్ళీ ఎందుకో ఒకళ్ళిద్దరు మిత్రులు ఎట్లాగో ఇప్పటిదాకా వెంచర్ చేసావు కదా, ఇంకా కొంతకాలం కంటిన్యూ చేయ బిజినెస్ని అని అడగడం జరిగింది. అప్పుడు మళ్ళీ రీస్టార్ట్ చేశాను కరెక్ట్గా చెప్పాలంటే. సో అక్కడి నుంచి మంచి జర్నీ స్టార్ట్ అయింది. ఎందుకంటే నేను మళ్ళీ మీ కొన్ని పాత ఇంటర్వ్యూలు కానీ కొన్ని ఈ కామెంట్స్ చదివాను న్యూస్ పేపర్లో ఆ ఇంటర్వ్యూలు అని. దాంట్లో మీరేం చెప్పారంటే మీ మెయిన్ యూఎస్పీ ఒక షాప్కి యూనిక్ సెల్లింగ్ ప్రపోజిషన్ అని ఉంటుంది. మార్కెటింగ్లో మీరు మార్కెటింగ్ చేశారు, మీకు తెలుసు. అంటే మా ప్రోడక్ట్కి ఇది అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇదని చెప్పేసి మీరు నిజాయితీ గురించి చాలా మాట్లాడారు. అప్పుడు నిజాయితీ మా ప్రోడక్ట్కి ఉన్న ఆలివ్లో ఉన్న స్వీట్ కన్నా ఎక్కువ నిజాయితీ ఎక్కువ ఉంటుంది. సో దాన్ని కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్? అంటే మీరు సహజంగా విని ఉండడం ఏంటంటే రుచికరమైనటువంటి మిఠాయిల గురించి విని ఉంటారు, శుచికరమైన మిఠాయిల గురించి విని ఉంటారు, ఇంకేదైనా మిఠాయిల గురించి విని ఉంటారు. ఇక్కడ మేము ప్రత్యేకంగా ఆలివ్ మిఠాయి సరికొత్త నినాదంతో ముందుకొచ్చింది. అదే నిజాయితీ గల మిఠాయిలు. అంటే నిజాయితీ గల మిఠాయిలని ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే అడల్ట్రేషన్కి అవకాశం ఉన్నటువంటి ఫుడ్ ఇండస్ట్రీ రంగం. దీంట్లో నిజాయితీగా పనిచేయటం అనేటువంటిది అది మన ఇష్టానికి, మన మనసుకి, మన ఆలోచనకి సంబంధించింది. సో అటువంటి రంగంలో ఛాలెంజింగ్గా ఎక్కడా కూడా అడల్ట్రేషన్ లేకుండా స్వచ్ఛమైన మిఠాయిల్ని, నిజాయితీ గల మిఠాయిల్ని అందించాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నాం. మేము దాదాపు 12 సంవత్సరాల పైగా ఈ రంగంలో ఉన్నాం. ఈ రోజు వరకు కూడా ఒక 100 గ్రాముల కోవా కూడా బయట కొని మేము స్వీట్ తయారు చేయలేదండి. అంతే ఇన్ హౌస్ ఉంటారు, ఇన్ హౌస్ మా దగ్గర తయారయ్యే 100% మా దగ్గర తయారయ్యే కోవాతో మేము మిఠాయి చేస్తాం. ఇది ఒక విధంగా చాలా కష్టమైన పనే చెప్పచ్చు. అంటే దీపావళి ఇలాంటప్పుడు కొన్ని డిమాండ్ ఎక్కువ ఉంటుంది, చాలామంది ఆ డిమాండ్ తగ్గట్టుగా పనిచేస్తారు. బట్ మేము మాత్రం డెఫినెట్గా 100% మా వర్క్షాప్లో తయారైన కోవాతోనే మిఠాయి చేస్తాం. అదే ఒకటి పెద్ద నిదర్శనం. అలాగే మా మిఠాయిలన్నీ కూడా స్వచ్ఛమైన నేతితో తయారవుతాయి. సో మార్కెట్లో ఏదైతే బెస్ట్ ప్రోడక్ట్ దొరుకుతుందో, ఒక కాజు కానివ్వండి, ఒక పిస్తా కానివ్వండి, ఒక బాదం కానివ్వండి, లేకపోతే మేము కొనే ఏ ఇంగ్రీడియంట్ కూడా మార్కెట్లో ఏదైతే హయ్యెస్ట్ క్వాలిటీగా ఉంటుందో, హయ్యెస్ట్ కాస్ట్ దొరుకుతుందో అదే కొంటాం. అంటే ఒక సిద్ధాంతాన్ని నమ్ముతాం, బెస్ట్ ఇంగ్రీడియంట్ ఓన్లీ కెన్ గివ్ ది బెస్ట్ టేస్ట్ ఆల్సో. అంటే నేను మళ్ళీ అవినాను, మీ వైఫ్ కూడా, మీ ఫ్యామిలీ తరఫు నుంచి మీ వైఫ్ పర్సనల్ టచ్ అంటారు ఇప్పుడు. ఎందుకంటే ఓ బిజినెస్ స్టార్ట్ అయిన తర్వాత మీ వైఫ్ కూడా ఇన్వాల్వ్ అవుతారు. ఆమె కూడా మెయిన్ కిచెన్కి వెళ్ళి ఆమె కూడా కొంచెం ఇన్స్పెక్ట్ చేసి అక్కడ ఉండి సూపర్వైజ్ చేస్తారంట. అంటే ఫ్యామిలీది ఒక పర్సనల్ టచ్ కూడా చాలా ఇంపార్టెంట్ అంటారా బిజినెస్లో? రైట్, డెఫినెట్లీ అండి. నాకు కంటిన్యూస్గా సపోర్ట్ ఇవ్వడంలో మా వైఫ్ చాలా పెద్ద రోలే ఉందని చెప్పుకోవాలి. ఆవిడ పాపం రోజు ఉదయం 8 గంటల నుంచి రాత్రి సాయంత్రం 6-7 గంటల వరకు కిచెన్లో ఉంటుంది. మళ్ళీ వచ్చి షాప్లో కూర్చొని రాత్రి 10-11 గంటల వరకు నాతో పాటు కూర్చొని ఇంటికి వచ్చేది. అలాగే పిల్లల్ని మేనేజ్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా చాలా కష్టం. డెఫినెట్గా ఈ సక్సెస్ జర్నీలో మా వైఫ్ పాత్ర తప్పకుండా ఉంది. అలాగే మా బ్రదర్స్ కూడా అందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తారండి. ఎందుకంటే రాజుగారు ఇప్పుడు మేము మెయిన్గా చూస్తే ఏంటంటే
విన్నాను. ఇంకొక యునిక్ ఫ్యాక్ట్ నేను ఇది మీరే కరెక్ట్ చేయాలి, నన్ను కరెక్టా కాదని చెప్పొచ్చు. మీ సేల్స్లో, టోటల్ సేల్స్లో 50% వరకు మోతిచూర్ లడ్లు అమ్మబోతుందంటారు. అది కరెక్టా? అది కరెక్ట్ అయితే ఎందుకు జరుగుతుంది? మా కంపెనీ అనగానే ఆలివ్ అనగానే మిఠాయి గుర్తు రావాలి. మిఠాయి అంటే మోతిచూర్ గుర్తు రావాలి. ఎందుకంటే మోతిచూర్ అనేది బాగా పబ్లిక్కి బాగా నచ్చే స్వీట్ అండి. ముఖ్యంగా పిల్లలకి బాగా నచ్చే స్వీట్. సో మా కాన్సెప్ట్ మొదటి నుంచి పిల్లలతోనే టార్గెట్ ఉంటుంది అనమాట. పిల్లలకి బాగా నచ్చాలి, ఎందుకంటే ఎంతో ప్రియంగా తినేది పిల్లలేనండి. సో పిల్లలకి బాగా నచ్చాలన్న ఉద్దేశంతో మోతిచూర్ని చాలా స్పెషల్గా తయారు చేస్తాము. మా మొత్తం సేల్స్లో మోతిచూర్ ఒక భాగం, సింహభాగం ఉంటుంది. అలాగే ఆలివ్ మిఠాయి హైదరాబాద్ నెంబర్ 1 మోతిచూర్గా పేరు తెచ్చుకున్నాం. ఎవరికన్నా మోతిచూరే కావాలంటే మా దగ్గరికి వస్తారు. అది చాలా ఎందుకంటే యూనిక్ అనమాట. ఎందుకంటే మోతిచూర్ లడ్డు స్పెషలిస్ట్ అని చెప్పొచ్చు ఆలివ్ స్వీట్స్ షాప్. ఇంకోటి ఇంపార్టెంట్, మీరు మీ ఇంటర్వ్యూస్లో కూడా చెప్పారు చాలా మటుకు మీ ఎంప్లాయీస్ గురించి మీరు చాలా హైగా చెప్తారు. ఎందుకంటే బ్యాక్ అండ్ టీమ్ని ఎవరు చూడరు. ఇప్పుడు యూజువలీ ఫ్రంట్లో ఉన్న సేల్స్ టీమ్ని చూస్తారు, కానీ కిచెన్లో ఉన్న వాళ్ళు కష్టపడేది పొద్దున్న నుంచి రాత్రి దాకా కష్టపడేది. కానీ మీరు చాలా హైలీ మాట్లాడతారు వాళ్ళ గురించి, వాళ్ళు ఎంత కష్టపడతారు, వాళ్ళ సక్సెస్, మా షాప్ సక్సెస్ అంటే మా షెఫ్లు, మా ఎంప్లాయీస్ అంటారు. దాని గురించి కొంచెం చెప్తారా మాకు? అంటే నా సక్సెస్ చూసుకుంటే అది నా భార్య, మా బ్రదర్స్ కానీ, మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కానీ అని చెప్పచ్చు. బట్ సంస్థ సక్సెస్ మాత్రం పూర్తిగా ఎంప్లాయీస్కి అంకితం అండి. ఎందుకంటే సంస్థని నిలబెట్టడానికి మా చెఫ్స్ కానీ, టీం కానీ, మా సేల్స్ టీం కానీ వీళ్ళు చేసిన కృషి చాలా పెద్ద కృషి అని చెప్పాలి. వాళ్ళందరూ కూడా ఎంతో డెడికేటెడ్గా పనిచేయబట్టే కాబట్టి ఈ రోజున ఆలివ్ మిఠాయి ఈరోజు ఒక మంచి స్థానంలో ఉందని చెప్పుకోవచ్చు. అంటే మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తారు వీళ్ళని రాగా పికప్ చేస్తారా, లేకుంటే ఎక్స్పీరియన్స్ ఉన్న మనకి తీసుకొస్తారా? లేకుంటే నేను చాలా మటుకు విన్నాను మిగతా స్వీట్ షాపులు కానీ, షాప్స్ కూడా కానివ్వండి, స్వీట్ ఒకటే కాదు, వాళ్ళు తీసుకొచ్చి రా హ్యాండ్స్ నుంచి, డిస్ట్రిక్ట్స్ నుంచి తీసుకొచ్చి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. మీ ద్వారా ఎట్లా జరుగుతుంది సార్? మా దగ్గర మేము ట్రైనింగ్ ఇచ్చామని ఎవరికి చెప్పుకోకూడదండి, ఎందుకంటే వాళ్ళు చేసిందే మేము ప్రజెంటేషన్ చేసుకుంటాం. మా దగ్గర మంచి అనుభవం కలిగిన టీం ఉంది. వాళ్ళు చాలా బాగా చేస్తారు. వాళ్ళు చేసింది మనసు పెట్టి చేస్తారండి. ఇది ఏంటంటే వాళ్ళు చేసే మనసు స్వచ్ఛంగా ఉండడం వల్ల కాబట్టే మా మిఠాయిలు స్వచ్ఛంగా, నిజాయితీగా ఉంటాయి. తప్పనిసరిగా మాస్ ప్రొడక్షన్ కాకుండా, అదొక అసెంబ్లీ లైన్ కాకుండా పర్సనల్ టచ్ ఇస్తారన్నమాట. కరెక్ట్ అండి, మనసు పెట్టి చేస్తారు. అంటే మేము మా స్టాఫ్తో చెప్పే మాట కూడా ఒకటే, మన స్వీటు గొప్పోళ్ళు తినచ్చు, పేదోళ్ళు తినచ్చు, డబ్బులున్నోళ్ళు తినచ్చు, డబ్బు లేనోళ్ళు తినచ్చు, చదువుకున్నోళ్ళు తినచ్చు, చదువు లేనోళ్ళు తినచ్చు. అందరికీ కూడా తిన్న తర్వాత ఈ స్వీట్ ఎవరు చేశారు, బాగుంది అనే ఫీల్ ఉండాలి. ఆ ఫీల్ కలిగేటట్టు చేయమని కోరుతాం. అంటే నిజంగా చెప్పాలంటే మన స్వీట్ పెద్దోళ్ళు ఎవరో సెలబ్రిటీస్ తినచ్చు, అదే ఒక ఆటో తోలేవాడు కూడా తినచ్చు. కానీ ఎవరు తిన్నా కానీ అరే బాగుంది స్వీట్, చాలా బాగుంది అన్న ఫీల్ కోసం పనిచేస్తాం. అంటే మార్కెట్ బట్టి, ఏరియా బట్టి మీరు చేంజ్ చేయరు. మీ స్టాండర్డ్ సెంట్రల్ కిచెన్ నుంచి ఏమొస్తుందో అదే అన్ని చోట్లకి అదే. అన్ని చోట్లకి ఒకటే రకమైన మిఠాయి ఉంటుంది, అన్ని చోట్ల ఒకే రకమైనటువంటి స్వీట్. ఇంకోటి మాట, నేను మీ షాప్ వచ్చినట్టు చూసాను, మీరు ఈ పర్సనలైజ్డ్ బాక్సెస్ చేస్తారు. పెళ్లి కానివ్వండి, బర్త్డేస్ కానివ్వండి, గిఫ్టింగ్ ఒకేషన్స్ కానివ్వండి. అది ఇంకో మాట నేను విన్నాను అంటే, మీరు 500 కానివ్వండి, 50 కానివ్వండి, 10 కానివ్వండి, మీరు వాళ్ళకి తయారు చేసిస్తారు. మీరు నేను ఓన్లీ మినిమం ఇంత ఆర్డర్ ఇస్తే చేస్తానని మీరు చెప్పకుండా మీరు పర్సనలైజ్ టచ్ పెట్టి వాళ్ళ ఫోటోలు పెట్టి డబ్బాలు తయారు చేస్తారు. దాని అనుకున్న కాన్సెప్ట్ చెప్తారు. అంటే ఇది పర్సనలైజ్డ్ గిఫ్ట్లో ఆలివ్ అందరికంటే ముందుందనే చెప్పాలి. మేము మొదలుపెట్టిన తర్వాతే ఇంకెవరైనా మొదలు పెట్టారేమో కూడా మాకు తెలియదు. బట్ కస్టమైజ్డ్, పర్సనలైజ్డ్ గిఫ్టింగ్ అనేది మాత్రం మేము దాదాపు ఒక 5 ఏళ్ల నుంచి మొదలుపెట్టామండి. ఎవరు ఏ అకేషన్ కోసం వచ్చినా కూడా ఆ అకేషన్కి తగ్గట్టుగా, అంటే పెళ్ళైతే పెళ్ళి, నిశ్చితార్థం అయితే నిశ్చితార్థం, లేకపోతే శ్రీమంతం అయితే శ్రీమంతం, లేకపోతే పసుపు కొట్టే ఫంక్షన్కి బాక్స్ చేసిన
సందర్భాలు ఉన్నాయి, గృహప్రవేశానికి బాక్స్ చేసిన, అంటే ఎవరి అకేషన్కి తగ్గట్టుగా వాళ్ళ అకేషన్కి డిజైన్ చేస్తూ వాళ్ళ పేర్లు పెడుతూ లేకపోతే వాళ్ళ ఫోటోలు పెడుతూ బాక్సులు తయారు చేస్తాం. అది మాత్రం ఆలివ్ స్పెషలైజేషనేనండి. ఇప్పటికీ ఈ రోజున దీపావళి ఉందంటే దీపావళికి అనేక కార్పొరేట్ కంపెనీలకి వాళ్ళకి కావాల్సినట్టుగా మేము వాళ్ళ కాన్సెప్ట్తో బాక్స్ డిజైన్ చేసిస్తాం. అంటే ఇప్పుడు మీ 6 అవుట్లెట్లు ఉన్నాయి ట్విన్ సిటీస్లో, హైదరాబాద్, సికింద్రాబాద్లో. ఇంకా మీతో ఎక్స్పాన్షన్ ప్లాన్స్ గురించి ఏమైనా ఆలోచిస్తున్నారా? అంటే మీరు ఇంకా కొత్త ఏరియాస్కి వెళ్ళాలనుకుంటున్నారా? డెఫినెట్గా అండి. హైదరాబాద్ మంచి స్కోప్ ఉన్న ప్లేసు. డెఫినెట్గా ఏ ఏరియాస్ అయితే మా అవసరం ఉందో అనుకుంటున్నామో, ఏ ఏరియాకైతే మనం వెళ్తే బాగుంటుంది అనుకుంటున్నామో ఆ ఏరియాలు ఆల్రెడీ ఐడెంటిఫై చేయడం జరిగింది. డెఫినెట్గా ఆ ఏరియాస్లో కూడా మేము బ్రాంచెస్ మచిలీపట్నం తీసుకెళ్తారు? మచిలీపట్నం తీసుకెళ్ళమండి. మేము మచిలీపట్నం నుంచి వచ్చినా మేము ఇప్పుడు పూర్తి హైదరాబాదీగా మారిపోయాం. ఓకే సార్, మీరు ఇంకో మాట చాలామందికి మా వ్యూవర్స్ కూడా తెలుసాలని, సార్ రాజు గారు ఎన్వైరన్మెంటల్ యాక్టివిస్ట్. ఆయన చాలా గణేష్ చతుర్థి టైంలో క్లే గణేషులు తయారు చేసి, మట్టితో తయారు చేసి గణేషులు తయారు చేసి ఫ్రీగా ఇస్తునేవాళ్ళు. సార్ దాని వెనుక ఒక సీక్రెట్ ఏముంది? ఐ మీన్ మీ ఎన్వైరన్మెంటల్ అంటే స్వీట్ షాప్ బిజినెస్ అంటే అది ఒక కరెక్ట్, అది మనం అనుకోవచ్చు, బిజినెస్ అనుకోవచ్చు. కానీ ఎన్వైరన్మెంట్ ఎక్కడి నుంచి వచ్చింది సార్? పర్యావరణం మీద ప్రేమతో, మట్టి మీద మమకారంతో దాదాపు 15 ఏళ్ల క్రితం మట్టి వినాయకుళ్ళు అనే కాన్సెప్ట్ నేను మొదలుపెట్టానండి. నేను మొదలుపెట్టే వరకు కూడా అప్పటి వరకు ఈ కాన్సెప్ట్ ఎవరూ మొదలుపెట్టలేదు. నేను క్లెయిమ్ చేసుకోవచ్చు అది నేనే మొదలుపెట్టానని, అంతటి స్ట్రాంగ్గా చెప్పగలను. సో ఈ మట్టి విగ్రహాలను తయారు చేయడం, ఉచితంగా పంపిణీ చేయడం స్టార్ట్ చేశాను దాదాపు 15 ఏళ్ల క్రితం. ఒక 100-200 పంచేవాడిని. తర్వాత అది వేలలోకి వెళ్ళింది. ఈ రోజు వరకు దాదాపు 7 లక్షల పైగా మట్టి విగ్రహాలను ఉచితంగా పంచాను. ప్రతి సంవత్సరం 50,000 మట్టి విగ్రహాలని మేము తయారు చేయించి ఫ్రీగా పంచుతాం. మా చుట్టుపక్కల ఉండే అపార్ట్మెంట్లు కానీ, లేకపోతే కమ్యూనిటీస్ కానివ్వండి, స్కూల్స్లో కానివ్వండి, కాలనీస్లో కానీ మేమే విగ్రహాన్ని తీసుకెళ్ళి ఫ్రీగా డిస్ట్రిబ్యూషన్ చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు అందరికీ పర్యావరణం అంటే కొంచెం ఎన్వైరన్మెంట్ అంటే కొంచెం కన్సర్న్ వచ్చింది. కానీ మీరు 15 సంవత్సరాల ముందు స్టార్ట్ చేసినప్పుడు ఈ గణేష్కి కలర్ లేదు, మట్టి గణేష్ అని చెప్పి అప్పుడు ఒక ఆబ్జెక్షన్ ఉండొచ్చు. ఉంది, కానీ అప్పుడు మీకు ఒకటి చూసుకోండి, మీకు మేము మూమెంట్ స్టార్ట్ చేసినప్పుడు దాదాపు 10% మట్టి విగ్రహాలు ఉండేవి, 90% కలర్ విగ్రహాలు హైదరాబాద్లో ఉండేవి. అప్పుడు మేము స్టార్ట్ చేసి పిల్లల దగ్గరికి వెళ్ళి, స్కూల్స్కి వెళ్ళి, పిల్లల చేతికి మట్టి ఇచ్చి వాళ్ళతో మట్టి విగ్రహాలు చేయించి, వాళ్ళ ముందు మట్టి విగ్రహాన్ని, ఒక ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాన్ని ఒక గ్లాస్ బౌల్స్లో వేసి ఒక 10-15 నిమిషాల్లో మట్టి ఎలా కరిగిపోతుందో చూపించి ఎక్స్ప్లెయిన్ చేసి స్కూల్స్ నుంచి స్టార్ట్ చేసాం. అది పిల్లల్లో మార్పు తీసుకొచ్చాం. తర్వాత పిల్లలు పెద్దల్లో మార్పు తీసుకొచ్చారు. ఆ విధంగా ఈ 15 ఏళ్ల జర్నీలో 90% మట్టి విగ్రహాలు ఇళ్లలో పూజలకు వాడుతున్నారు. ఈ రోజున 10% మాత్రమే కమర్షియల్గా. సో ఇట్స్ అ బిగ్ చేంజ్. దానికి మన పాత్ర ఉందనేది మాత్రం చాలా గర్వంగా చెప్పుకోదగ్గ అంశం. మారిన ప్రజలకు కానివ్వండి, సమాజానికి కానీ చాలా కృతజ్ఞతలు. ఇంకో మాట నేను విన్నాను మీ గురించి, అలాగే పర్యావరణం సార్, అదే పర్యావరణం గురించి మనం మాట్లాడే అవకాశం దీంతో మేము వచ్చిందన్నమాట. ఈ ట్రాన్స్లొకేషన్ ఆఫ్ ట్రీస్ కానివ్వండి, యూజ్ ఆఫ్ క్లాత్ బ్యాగ్స్, దీని గురించి కూడా మీరు చెట్లు ఎక్కడైనా కొట్టేస్తున్నప్పుడు ఈ చెట్లు కొట్టద్దు, దీన్ని ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు ఇక్కడ నుంచి, అంటే దాని రూట్స్ని ట్రీట్ చేసి తీసుకెళ్ళి ఇంకో ప్లేస్లో పెట్టచ్చు. మన పెద్ద పెద్ద హైవేలో చెట్లు కొట్టేస్తున్నారు. దీని గురించి కూడా చాలామందికి అవగాహన లేదనమాట. వీళ్ళు అనుకుంటారు చెట్టు కొట్టాల్సిందని, కానీ చెట్టుని మనం ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు అని కూడా మీరు క్యాంపెయిన్ నడిపించారు. అవునండి, అంటే మొక్కల గురించి, చెట్లు నాటడం గురించి క్యాంపెయిన్ కండక్ట్ చేసాం మేము. ఇంకొక విషయం గర్వంగా చెప్పుకోదగలిగేది ఏంటంటే, ఈరోజు వరకు ఈ 15 ఏళ్ళుగా మేము పూర్తిగా పేపర్ బ్యాగ్సే వాడతాం. అంటే కొన్ని లక్షల పాలిథిన్ బ్యాగుల్ని మేము వినియోగాన్ని తగ్గించామని చెప్పుకోవచ్చు. మనకి ప్లాస్టిక్ వచ్చేసరికి అన్అవాయిడబుల్ అండి, బట్ వీ కెన్ రెడ్యూస్ ద కన్సంప్షన్ ఆఫ్ పాలిథిన్ బ్యాగ్. ఇంకోటి మీరు రైతు బజార్కి వెళ్ళే కన్జ్యూమర్స్ కూడా మీరు క్లాత్ బ్యాగ్ తీసుకెళ్తే వాళ్ళకి ఒక కూపన్ ఇచ్చి మా దగ్గర వచ్చి డిస్కౌంట్ తీసుకోండి అని చెప్పారు. దాని అనుకున్న స్ట్రాటజీ చెప్తారా? అంటే ఇది దాదాపు ఒక 10 సంవత్సరాల క్రితం అనుకుంటానండి కండక్ట్ చేశాను. కూకట్పల్లి రైతు బజార్లో సంచే బంగారం అనే ఒక కార్యక్రమం పెట్టాను. అంటే ఎవరైతే రైతు బజార్కి వాళ్ళ సొంత సంచితో వస్తారో, అది ప్లాస్టిక్ అయ్యి ఉండకూడదు, సొంత సంచితో వస్తారో వాళ్ళకి ఒక డ్రా కూపన్ ఇచ్చేవాడిని. అంటే వాళ్ళు వెళ్ళేటప్పుడు బ్యాగ్లో చూసి ఒక్క పాలిథిన్ బ్యాగ్ కూడా ఉండకూడదు అనమాట, అది రూల్. సో వాళ్ళకు ఒక డ్రా కూపన్ ఇచ్చి అట్లా దాదాపు 40 రోజులు కూపన్లు ఇచ్చి డ్రా తీసి ₹1,00,000 బంగారం ఇచ్చాం.
ఇది ఆ కాలంలో అది ఇప్పుడు చాలా మంది అది కూడా ఫ్యాషన్ అయిపోయింది. క్లాత్ బ్యాగ్స్ అంటే ఇప్పుడు అన్ని షాప్స్ అన్ని బంద్ చేసేసారు, పేపర్ బ్యాగ్స్ లేకుంటే క్లాత్ బ్యాగ్స్కి వచ్చారు. కానీ మీ దగ్గర హెల్మెట్ గురించి కూడా మీరు సేఫ్టీ క్యాంపెయిన్ పెట్టారు. అంటే మా షాప్కి మీ హెల్మెట్ వేసుకొస్తే మీకు 50% దాకా డిస్కౌంట్ ఇస్తున్నారు, కరెక్ట్? అవునండి. ఇది అంటే హెల్మెట్ల గురించి అవేర్నెస్ క్యాంపెయిన్ నడిచినప్పుడు మేము కూడా ఏదన్నా చేయాలనుకున్నాము. ఒక పెద్ద హెల్మెట్ని మా షాప్కి డెకరేట్ చేసాము. అలాగే ఒక నెల రోజుల పాటు మా షాపుకి ఎవరైనా హెల్మెట్తో వస్తే వాళ్ళకి అప్ టు 50% వరకు డిస్కౌంట్ ఇచ్చాము. చాలా బాగా జరిగింది క్యాంపెయిన్. పబ్లిక్లో హెల్మెట్ గురించి అవేర్నెస్ తీసుకురావడంలో మా వంతు పాత్ర నేను విన్నాను. బయట కొంతమంది షాపులు కూడా పెట్టుకున్నారు, మీ షాప్ బయట హెల్మెట్ల షాపులు పెట్టుకొని కొంతమంది రెంట్ కూడా ఇచ్చారు, హెల్మెట్ వేసుకోలేదు బాబు డిస్కౌంట్ వస్తుందని. అంటే ఏదో ఒకటి హెల్మెట్ గురించి వాళ్ళు మాట్లాడుకోవడం అనేది జరిగిందండి. మనం చెప్పినంత మాత్రం అందరూ హెల్మెట్ దిగుతారని కాదు, హెల్మెట్ గురించి ఒక ప్రచారంలో భాగంగా అవేర్నెస్ లాగా అవేర్నెస్ అంతేనండి సార్. ఇంకోటి మాట నేను విన్నాను అనమాట, మీ ఎప్పుడైనా ఫెస్టివల్ వచ్చినప్పుడు, అది హిందూ ఫెస్టివల్ కావచ్చు, ముస్లిం ఫెస్టివల్ కావచ్చు, క్రిస్టియన్ ఏ రిలీజన్ కానివ్వండి, మీరు మీ షాపుల్ని ఒక కంప్లీట్ మేక్ ఓవర్ ఇస్తారనమాట. ఆ షాప్కి ఒక అంబియన్స్ క్రియేట్ చేస్తారు. ఇప్పుడు సంక్రాంతి అంటే సంక్రాంతి టైప్ డెకరేషన్ చేస్తారు, దీవాలి అంటే దీవాలి, రంజాన్ టైంలో రంజాన్. అది దాని అనుకున్న ఒక థాట్ ప్రాసెస్ ఏంటి సార్? అంటే పండగ మీది సందడి మాది అనే కార్యక్రమం ఉండేది. అంటే ప్రతి పండగని కూడా ఆ పండగ సారాంశం తెలిసే విధంగా షాపును డెకరేట్ చేస్తాం. అంటే దసరా అంటే దేనికి దసరా వచ్చింది, అమ్మవారు మహిషాసుర మర్దని రాక్షసుని చంపేసింది, ఆ కాన్సెప్ట్ వచ్చేటట్టుగా మా షాప్ డెకరేషన్ చేస్తాం. అలాగే దీపావళి దేనికి వచ్చింది, కృష్ణుడు మూర్చపోతే రుక్మిణీదేవి బాణం వేసి యుద్ధం చేస్తుంది నరకాసుడితో, ఆ కాన్సెప్ట్ వచ్చేటట్టుగా మా షాప్ డెకరేషన్ ఉంటుంది. అలాగే రంజాన్ డెకరేషన్ ఉంటుంది. రంజాన్ స్వీట్స్ అన్నీ మా దగ్గర అథెంటిక్ హైదరాబాదీ స్వీట్స్ దొరుకుతాయి మా దగ్గర. అలాగే క్రిస్మస్ వచ్చిందంటే మొత్తం క్రిస్మస్ డెకరేషన్ ఉంటుంది. మొత్తం క్రిస్మస్ వాతావరణం అంతా మా షాప్లో ఉంటుంది. ఆ విధంగా డెకరేట్ చేస్తాం. అంటే ఏ కులాలకి మతాలకి అతీతంగా ఉన్నటువంటి భారతదేశంలో అన్ని వర్గాలకి ప్రాముఖ్యత ఇచ్చే విధంగా ఆ టైం పండగకి తగ్గట్టుగా మిఠాయిలు తయారు చేస్తాం. ఆ వాతావరణం కూడా అలాగే తయారు చేస్తాం. నేను ఇంకా మీ ట్రెడిషన్స్ గురించి, అంటే మన ఇప్పుడు వచ్చే జనరేషన్కి, మన జనరేషన్కి అయితే కొంచెం తెలిసి ఉంటుంది సంక్రాంతి అంటే ఏంటి, గంగిరెడ్డి అంటే ఏంటి, మనకు తెలిసి ఇదంతా. వాళ్ళు మన ఇంటికి వస్తారు వాళ్ళు. కానీ చాలా మటుకు ఈ ట్రెడిషన్స్ ఇంకా నెక్స్ట్ జనరేషన్కి వెళ్ళేటప్పుడు అది డిసపియర్ అయిపోతుంది. చాలామంది గుడి కూడా వెళ్ళట్లేదు ఇప్పుడు, వాళ్ళకి ట్రెడిషన్స్ ఇండియన్ ట్రెడిషన్స్ అనేది మిస్ అవుతున్నారు. మీరు ఆలివ్ నుంచి ఇది కూడా ఒక క్యాంపెయిన్ రన్ చేశారు మన ట్రెడిషన్స్ ప్రిజర్వ్ చేయడానికి. ఇట్లాంటి డెకరేషన్స్ కానివ్వండి, ఇంకేమైనా యాక్టివిటీస్ గురించి? అంటే దీంట్లో ఏంటంటే మన సంస్కృతి సాంప్రదాయాలని భావితరాలకి పదిలంగా అందించే ప్రయత్నం చేశామండి. దాంట్లో భాగంగా అనేక కార్యక్రమాలు చేసాం. బొమ్మల కొలువు పెడతాం మా షాప్లో. సంక్రాంతికి బొమ్మల కొలువు పెడతాం. అలాగే దసరాకి బొమ్మల కొలువు పెట్టిన రోజులు ఉన్నాయి. బొమ్మల కొలువులో మీకు డిఫరెంట్ వృత్తులకు సంబంధించిన వాళ్ళ బొమ్మలు ఉంటాయి, డిఫరెంట్ కళాకారులకు సంబంధించిన బొమ్మలు ఉంటాయి, ఇతిహాసానికి సంబంధించిన అంటే దశావతారాలు కృష్ణుడికి సంబంధించిన బొమ్మలు ఉంటాయి. ఇవన్నీ కూడా బొమ్మల కొలువులాగా పూర్వం పెట్టి వచ్చిన పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళండి. అంటే ఇప్పుడంటే మనకి ఫేస్బుక్లో వచ్చేసినాయి, యూట్యూబ్లో వచ్చేసినాయి, వాళ్ళకి ఎవరికి ఏమీ చెప్పక్కర్లేదు, వాడికి ప్రతి ఒక్కటి నెట్లో చూసుకోగలరు. అప్పట్లో ఈ అవకాశం లేదు కాబట్టి బొమ్మల కొలువు ద్వారా అప్పట్లో ఈ విషయాలన్నీ కూడా పిల్లలకి తెలియజెప్పేవాళ్ళు. ఒక బావి ఎలా ఉంటుంది, ఒక ఎడ్ల బండి ఎలా ఉంటుంది అనేది. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ఉన్నటువంటి కాంక్రీట్ జంగిల్లో ఇవన్నీ మనం మిస్ అవుతున్నాం. కాబట్టి మా షాపులో ఆ పండుగకి తగ్గట్టుగా ఆ వాతావరణం కల్పిస్తాం, బొమ్మల కొలువుని కల్పిస్తాం, అలాగే గంగిరెద్దులను తీసుకొస్తాము, బుడబుక్కలను తీసుకొస్తాము, తర్వాత జంగం దేవలను తీసుకొస్తాము, తర్వాత వీళ్ళు గంగిరెద్దులను తీసుకొస్తాం. వీళ్ళందరితో కూడా ఆ పండుగ వాతావరణాన్ని ఇక్కడే సృష్టిస్తాం. సార్ ఇంకోటి అంటే ఇప్పుడు మన ట్రెడిషనల్ స్వీట్స్ అంట, మన గ్రాండ్ మదర్ టైప్ నుంచి ఇప్పుడు హోటల్లో చూడండి, హోటల్ వాళ్ళు అంటారు, నేను చాలామంది హోటల్ వాళ్ళు ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళు అంటారు, మేము ఆ పాతకాలం ఉన్న ఆ డిషెస్ని రిటర్న్ తీసుకొస్తున్నాం. చాలా మటుకు డిషెస్ డిసపియర్ అయిపోయినాయి. ఎందుకంటే ఇప్పుడు మొత్తం చెప్పినట్లు ఇప్పుడు మోతీచూర్ లడ్డు, లేకుంటే కాజు కత్లీ, జిలేబీలు కానివ్వండి, మిగతా స్వీట్స్ పాపులర్ అయిపోతుంది. కానీ మన ట్రెడిషనల్ స్వీట్స్ కొన్ని ఉండే, మన గ్రాండ్ మదర్, గ్రేట్ గ్రాండ్ మదర్ వాళ్ళు తయారు చేసిన స్వీట్స్ ఉండే, ఇప్పుడు అట్లాంటి స్వీట్స్ తయారు కావట్లేదు. ఆలివ్ అట్లా ఒక ఎఫర్ట్ తీసుకొస్తుంది అనమాట, ట్రెడిషనల్ స్వీట్స్ని మళ్ళీ ఒకసారి ఒక క్యాంపెయిన్ లాగా తీసుకొస్తున్నారు. డెఫినెట్గా అండి. అంటే ఈ ట్రెడిషనల్ స్వీట్స్ ఒక ప్రాముఖ్యతని మనం తెలియచెప్పాలండి. ముఖ్యంగా మనకి గతంలో
పూర్వం వాళ్ళు చేసే మిఠాయిలు కానీ అవన్నీ కూడా మనకి ఆరోగ్యానికి సంబంధించేవిగా ఉండేవి. వాటిని లింకప్ చేస్తూ వాటిలో వాడిన పదార్థాలు కూడా ఎటువంటి ఎరువులు లేకుండా పండించిన పంటల నుంచి తీసినటువంటి పదార్థాలు ఉండేవి. వాటితో ఇంగ్రీడియంట్స్తో చేసినటువంటి మిఠాయిలు ఉండేవి. అవన్నీ కూడా పూర్తిగా మనకి ఇమ్యూనిటీని డెవలప్ చేస్తాయి, మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి. అలాంటి వాటిని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నం తప్పకుండా చేస్తాం. ఎన్నిటికంటే పెద్దదంటే రికగ్నిషన్ అంటారు, అవార్డ్స్ అంటారు. అంటే ఆఫ్కోర్స్ మీ కస్టమర్స్ మీ బెస్ట్ అవార్డు మీకు ఇచ్చారు. అది కాకుండా మీకు చాలా మటుకు స్టేట్ గవర్నమెంట్ నుంచి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, మిగతా ఇన్స్టిట్యూషన్స్ నుంచి కూడా మీకు అవార్డ్స్ వచ్చినుంటాయి. దాని గురించి కొంచెం డీటెయిల్స్ చెప్తారు. అంటే ఇప్పటివరకు మిఠాయి రంగంలో మేము చేసే క్వాలిటీకి అంటే వచ్చిన అవార్డులు అనేకం ఉన్నాయండి. వాటన్నిటికీ కంటే కూడా మాకు ప్రజలు ఇచ్చే అవార్డే గొప్పదండి. వాళ్ళు తిని బాగుంది అంటే మేము పడిన కష్టాన్ని, ఒకవేళ ఏమైనా నష్టం వస్తే నష్టాన్ని అన్నిటినీ మర్చిపోతాము. అలాగే మేము ఇంకా చాలా గొప్పగా గర్వంగా చెప్పుకోగలిగింది ఏంటంటే, మా షాపు ఇనాగరేట్ చేయడానికి సెలబ్రిటీ ఎవరు తీసుకురావాలని అందరూ ఆలోచిస్తున్న సమయంలో నాకు వచ్చిన ఆలోచన, రియల్ హీరో ఎవరు? కరెక్ట్. సరిహద్దుల్లో రాత్రనక పగలనక, చలి అనక ఎండనక పనిచేస్తూ కష్టపడే సైనికులు ఉన్నారు. రియల్ హీరోస్ వాళ్ళే. మనమెవరో తెలియకుండా మన కోసం చావడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు, ప్రాణాలు అర్పించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి చనిపోయిన ఒక అతని భార్యతో మనం షాప్ ఓపెన్ చేద్దామని డిసైడ్ చేసుకోవడం జరిగింది. మా హైటెక్ సిటీ మాదాపూర్లోని షాపు ఫిరోజ్ ఖాన్ అని ఒక యుద్ధంలో మరణించిన సైనికుడు, ఆయన భార్య చేతుల మీదుగా మా షాప్ని ఇనాగరేట్ చేయడం జరిగింది. చాలా మంచి స్టెప్. మేము చేసిన మంచి పనుల్లో అదొక మంచి పని అనుకున్నాం. అంటే సెలబ్రిటీస్ అంటే వేరే ఎవరో కాదు, దే ఆర్ ది రియల్ సెలబ్రిటీస్. దట్స్ ట్రూ. దట్స్ వెరీ గుడ్ థాట్ యాక్చువల్లీ. సార్, ఇది ఒక ఎండింగ్ క్వశ్చన్ లాగా అడగొచ్చు మీ దగ్గర. మీరు స్వీట్స్ నుంచి మచిలీపట్నం నుంచి వచ్చారు, ఇక్కడ వచ్చి ఉద్యోగం చేశారు, దాని తర్వాత షాప్ సెటప్ చేశారు, ఎక్స్పాండ్ చేశారు, 6 షాపుల దాకా వచ్చారు ఇప్పుడు. కానీ ఒక లైఫ్ కంప్లీట్ అయినప్పుడు మనం అంటాం, నేను వెళ్ళిపోయిన తర్వాత నా గురించి ఇట్లా ఆలోచించాలని ఒక ఐడియా ఉంటుంది అన్నమాట. ఐ షుడ్ బీ లైక్ దిస్, రిమెంబర్డ్ లైక్ దిస్ అని చెప్పి. మీకు ఆ లైఫ్లో అట్లాంటి ఏమైనా ఒక థాట్ ప్రాసెస్ ఉందా? ఉందండి, డెఫినెట్గా. నేను నా సంతృప్తి కోసం ఏం చేస్తానంటే, ఎవ్రీ ఇయర్ హైదరాబాద్లో మచిలీపట్నం ఓల్డ్ స్టూడెంట్స్ గెట్ టుగెదర్ కండక్ట్ చేస్తా. 20 సంవత్సరాలుగా కంటిన్యూస్గా జనవరి 26నే ఒక్క సంవత్సరం కూడా క్రమం తప్పకుండా 20 సంవత్సరాలుగా హైదరాబాద్లో మచిలీపట్నం ఓల్డ్ స్టూడెంట్స్ గెట్ టుగెదర్ కండక్ట్ చేస్తున్నాను. లాస్ట్ జనవరి 26 అంటే ఈ సంవత్సరం జనవరి 26 మన శిల్పకళా వేదికలో కండక్ట్ చేశాను. దాదాపు 4500 మంది అటెండ్ అయ్యారు. సో అది ఆ కాన్సెప్ట్ ఎంటైర్ తృప్తి కలిగించే కాన్సెప్ట్. ఇకపోతే మా మిఠాయికి వచ్చేసరికి సంబడి యూనిక్ అని చెప్పొచ్చు. యూనిక్ అంటే కొన్న వాళ్ళ కళ్ళల్లో ఆనందం, తిన్న తర్వాత వాళ్ళు చెప్పే మాటలు, అదే సంతృప్తి ఇచ్చేది. మేము చేసిన కార్యక్రమాల్లో ఇంకొకటి మేము చాలా సంతోషంగా చెప్పుకోగలిగేది ఏంటంటే, దాదాపు ఒక 4 years బ్యాక్ అండి, జై జవాన్ అనే కార్యక్రమం మొదలుపెట్టాం. దాదాపు 65,000 మంది విద్యార్థుల నుంచి సైనికులకు సంఘీభావం తెలుపుతూ ఉత్తరాల్ని సేకరించడం జరిగింది. సరిహద్దుల్లో సైనికులు ఎండనక వాననక రాత్రనక పగలనక వాళ్ళ ప్రాణాలని పణంగా పెట్టి సరిహద్దుల్లో పనిచేస్తూ ఉంటారు. వాళ్ళకి ఒక రకమైనటువంటి మానసిక ఒత్తిడిలో ఉంటారు. ఎందుకంటే వాళ్ళు భార్యకి, పిల్లలకి, తల్లిదండ్రులకి దూరంగా ఉంటారు. ఎవరికన్నా ఒక ఉత్తరం వస్తే 10 మంది చదువుకొని సంతోషపడుతూ ఉంటారు. ఆ ఉత్తరం అనేది వాళ్ళకి చేరడం కూడా చాలా కష్టంగా ఉండేటటువంటి వాతావరణంలో వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. అటువంటి సైనికులకి సంఘీభావం తెలుపుదామని ఒక కార్యక్రమం మొదలుపెట్టాను. అదే జై జవాన్ కార్యక్రమం. దాదాపు 200 స్కూల్స్కి మేము తిరిగి
పిల్లలతో ఈ కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఉత్తరాలు రాయించడం జరిగింది. దాదాపు 65,000 ఉత్తరాలు ఫిజికల్గా మేము కలెక్ట్ చేసి ఈ కార్యక్రమానికి మద్దతు తెలపడం జరిగింది. సో మనం చేసిన కార్యక్రమాల్లో ఇది ఒక మంచి కార్యక్రమంగా మేము భావిస్తున్నాం. అంటే దొరరాజు గారు, మీరు మీ లైఫ్ జర్నీ క్యాప్చర్ చేశారంటే మీరు స్కూలింగ్ నుంచి మీరు హైదరాబాద్కి వచ్చి మీ స్వీట్ షాపు, మళ్ళీ దాని సాటిస్ఫాక్షన్, దాని ఎండ్ గేమ్ కూడా చెప్పారు మీరు. ఎందుకంటే చాలామంది బిజినెస్లో వాళ్ళ గ్రాండ్ ఫాదర్ కానివ్వండి, వాళ్ళ ఫాదర్ పేరుతో వస్తారు బిజినెస్లో. మీరు అది ఏం లేకుండా వచ్చారు, ఆన్ యువర్ ఓన్ సెటప్ చేశారనమాట. అంటే యూ హ్యాడ్ నో గాడ్ ఫాదర్ టెక్నికలీ ఇన్ ద బిజినెస్. కానీ మీరు నేర్చుకున్న బిజినెస్లో ఉన్న ఎథిక్స్, బిజినెస్లో ఉన్న షార్ట్ కట్ తీయకుండా నిజంగా పనిచేయడం, నిజాయితీగా పనిచేయడం అని మీరు నేర్చుకున్నారు. సో ఇప్పుడు కొత్తగా బిజినెస్ పెట్టేటోళ్ళు, స్వీట్ షాప్ అని కాదు, ఏ బిజినెస్ అని కావచ్చు, వాళ్ళకి మీ తరఫు నుంచి ఏమైనా అడ్వైస్ ఇస్తారా? దర్ ఈజ్ నో షార్ట్ కట్ టు సక్సెస్ అండి. అది మనం బిలీవ్ చేయాలి. నెంబర్ 1. నెంబర్ 2, హానెస్టీగా చేసుకుంటూ పోతే ఇవాళ కాకపోతే రేపు సక్సెస్ అనేది మన వెనక పడుతుంది. అందులో డౌట్ ఏం లేదు. దొరరాజు గారు, ఈరోజు హైదరాబాద్ వచ్చి మీరు సక్సీడ్ అయిన తర్వాత మీ లైఫ్ మిషన్ ఎక్స్ప్లెయిన్ చేసిన దానికి, మీ కాన్సెప్ట్, మీ ఎన్వైరన్మెంట్ గురించి మీ కన్సర్న్స్ మా ప్రేక్షకుల ద్వారా పంచుకున్నానికి చాలా కృతజ్ఞతలండి. నమస్కారం. థ్యాంక్ యూ. That was Mr. Doraraju, the founder of Olive Sweets shop. He came from a small town called Machilipatnam, which not many know is etched in history because this was the port through which the East India Company reached India. But nevertheless known better for its bandar laddus and the halwas. He has carried a tradition from that town into Hyderabad and made what Olive is today. His environmental concerns, the way he brings up the Ganeshas, his extraordinary work in collecting those letters for the Jawans and getting his own shop inaugurated by a fallen soldier's wife instead of a celebrity, all speak very, very highly of him. And there's one very crucial Telugu word he always uses in his conversation, Nijayati. That is the most important thing, honesty in life. And that honesty is what brought him here. ఎందుకంటే అందరూ బిజినెస్లో ఎథిక్స్ అనేది చాలామందికి ఉంటుంది డెఫినెట్. కానీ అది లైఫ్ ఎండ్ దాకా తీసుకెళ్ళడంలో దొరరాజు గారు సక్సీడ్ చేశారు. డెఫినెట్గా ఇంకా యాజ్ హీ కీప్స్ మూవింగ్ ఫార్వర్డ్, వీ విష్ హిమ్ ఆల్ ద సక్సెస్ ఫ్రమ్ హైబీస్ కాన్వర్జేషన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.